వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించగలుగుతున్నాయి. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మహానదిలో త్రయాన్విక వర్ణయాగం రెండో రోజు వైభవంగా ప్రత్యేక పూజలు, రుద్ర హోమాలు. నంద్యాలలో డిఎస్సి స్కామ్ పై వైసీపీ ఆందోళన, డిఆర్ఓ రాము నాయక్ వినతిపత్రం సమర్పణ. స్కీమ్ వర్కర్ల భారీ ధర్నా, 26,000 కనీస వేతనం అమలు చేయాలంటూ నంద్యాల కలెక్టరేట్ ముట్టడి. 1 మంత్ 4 విజిట్ కు విశేష స్పందన, ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు. పులివెందులలో వైఎస్ ఆనంద్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి వైఎస్ జగన్ నివాళి. B1లో ఘోర విషాదం, అపార్ట్మెంట్ కూలి 3 మృతి. భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం, తొలి ప్రమాద హెచ్చరిక జారీ. అనకాపల్లి కలెక్టరేట్ వద్ద స్కీమ్ వర్కర్ల ఆందోళన, కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన. లాయర్ పై సిఐ దాడి, పుట్టపత్రి ఎస్పీ ఆఫీస్ వద్ద దళిత సంఘాల నిరసన. రాజకీయాల కోసం నిన్నే వాడుకుంటున్నారు, భువనేశ్వర్ పై లక్ష్మీ పార్వతి తీవ్ర విమర్శలు. ఒక్కసారిగా ఆగిన జిప్ లైన్, గాల్లోనే చిక్కుకున్న వ్యక్తి చివరికి సాహసోపేత రక్షణ. మహారాష్ట్రలో ఘటన. నంద్యాలలో దస్తావేజీలేఖరుల సమ్మెకు తాత్కాలిక బ్రేక్, జీవో 396 రద్దు వరకు పోరాటం కొనసాగింపు. నంద్యాల జిల్లా మహానంది శ్రీ మహానందేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న త్రయాన్విక వర్ణయాగంలో భాగంగా రెండో రోజు వర్ణ మహన్యాస రుద్రాభిషేకం, రుద్రహోమం, వర్ణ నువాక హోమాలు వైదిక పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం లోపలి కోనెట్లో వర్ణ పూజ, పర్జన్య సూక్త జపాలు నిర్వహించి సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నంద్యాలలో డిఎస్సి 2025 స్కామ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో డిఆర్ఓ రాము నాయక్ వినతిపత్రం సమర్పిస్తూ సిబిఐ విచారణ, మంత్రి నారా లోకేష్ రాజీనామా, విద్యా దీవెన, వసతి దీవెన, బకాయిల విడుదల, నిరుద్యోగ
మృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. సురేటనా 26,000 కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పిఎస్, ఈఎస్ఐ, పింఛన్ తదితర డిమాండ్లలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా, ఐకేపీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కలెక్టరేట్ కు చేరుకున్న కార్మికులు ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం ఇవ్వబోయే కార్మికుల ఐక్యత. కార్మికులందరూ కనీస వేతనం 26,000. ఈ ముఖ్యమంత్రి గారు వేలు, ఈ ముఖ్యమంత్రి గారు వేలు, ఈ ముఖ్యమంత్రి గారు వేలు, ఈ ముఖ్యమంత్రి గారు వేలు. రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్ల నిరసన చేపట్టడం జరిగింది. మరి ఈ స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ, ఆశా, విఓఏ, మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ స్కీమ్ వర్కర్లు అనే పేరుతో అనేక పనులు చేయిస్తూ ప్రభుత్వం ఇంతవరకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని అడిగినప్పటికీ ఎన్నిసార్లు అడిగినా గానీ ఇంతవరకు మాకు 26 వేతనం పెంచలేదు. కాబట్టి ఈ 31వ తేదీ అందరం కలిసికట్టుగా స్కీమ్ వర్కర్ల అందరము పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మా యొక్క సేవలను గుర్తించి 26,000 కనీస వేతనం ఖచ్చితంగా ఇవ్వాలని, లేని పక్షంలో ఎంతవరకైనా మేము మా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకురాలు ఎం నిర్మల. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్కీమ్ వర్కర్స్ పెద్ద ఎత్తున ప్రదర్శన చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో స్కీమ్ వర్కర్లకి హామీ ఇవ్వడం జరిగింది, కనీస వేతనాలు పెంచుతాము, మీ యొక్క డిమాండ్స్ కూడా పెంచుతామని చెప్పేసి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్కీమ్ వర్కర్లకి ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు. స్కీమ్ వర్కర్లకి 26,000 వేతనం ఇవ్వాలి, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అలాగే అధిక యాప్లను అధిగమించాలి, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే ఎన్నో ఏళ్లుగా స్కీమ్ వర్కర్లు రాత్రి అనక పగలనక వర్క్ చేస్తున్నారు. అలాంటి వర్కర్లను ఎట్టి చాకరీ చేపిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు అన్ని వేళలా సౌకర్యాలు కల్పించాలి డ్యూటీలో ఉన్నప్పుడు. అలాగే కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. జిల్లా అధ్యక్షురాలు జి నాగమణి. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని సుండిపేటలో నిర్వహించిన 1 month 4 విజన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోనే నాణ్యతమైన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, ఇళ్ల స్థలాలు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక
పులివెందల్లో వైఎస్ ఆనంద్ రెడ్డి బోతకాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా జగన్ దంపతులు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండిలో కోహినూర్ అపార్ట్మెంట్లో ఒక భాగం ఒక్కసారిగా కూలిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 మృతి చెందగా మరో 4 నుంచి 5 వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేసి శిథిలాలను తొలగిస్తూ బాధితులను రక్షించే పనులు కొనసాగిస్తున్నారు. 12 लोक होते, 3 लोग सुरक्षित बाहर पडले. नंतर सकाळी एका मुलगीला एक मिनिट, ये चौथी बॉडी है जो निकाली जा रही है. भाई 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 భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుకోవడంతో దిగువకు 9.32 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. అనకాపల్లి కలెక్టరేట్ వద్ద కనీస వేతనాల అమలు కోసం సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు నిరసన చేపట్టారు. కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన సమయంలో పోలీసులతో తోపులాట జరగడంతో లేడీ కానిస్టేబుళ్లు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. అంగన్వాడీ, ఐకేపీ, డ్వాక్రా, మిడ్ డే మీల్స్ కార్మికులకు 26,000 కనీస వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నా పేరు వివి శ్రీనివాసరావు. ఈ రోజు రాష్ట్ర సిఐటియు కమిటీ పిలుపులో భాగంగా మన అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. ఏదైతే గతం నుంచి కూడా కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు కానీ, ఆశాలకు కానీ, వెలుగు వివోఏలకు కానీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కానీ, అలాగే స్కూల్లో శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తున్న వాళ్ళకి గత 7-8 సంవత్సరాల నుంచి కూడా వేతనాలు అనేవి పెంచకుండా ఉన్నారు. కానీ ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ధరల పెరుగుదలతోటి ఇప్పుడున్న జీతాలతో మేము జీవించలేం బాబోయ్, మా జీతాలు పెంచండి, కనీస వేతనాలు 26,000 ఇవ్వండి అని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుంచి కూడా గొంతెత్తి వీధి ప్రతి మండలంలోని కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి అనేక వినతులు ఇస్తే కనీసంగా పట్టించుకోలేదు. అందుకోసమే ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో ఉండే అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున చీమల దండుగా కదిలింది. కానీ ఈ దండు ఈ రోజు కదిలిందని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక సానుకూలమైన జీతాల పెరుగుదలగా మాత్రం రాకపోతే మొత్తం ఈ దండంతా కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంది. చలో అమరావతి, ఆ రకంగా అమరావతికి వచ్చే వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆ రకంగా వేచి చూడడం కాకుండా వెంటనే జీతాలు పెంచడం కోసం తగిన చర్యలు తీసుకోవాలి, ఆదేశాలు ఇవ్వాలి. లేదనుకుంటే మాత్రం ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. దానికి ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అంగన్వాడీ వర్కర్స్, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, ఆశా, శానిటైజర్ వర్కర్స్ ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం పెట్టారు. ఈ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి భాగంలో ఈ రోజు కనీసం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేసి గత 5 సంవత్సరాలుగా కనీసం వాళ్ళ జీతాలు పెంచే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం దుర్మార్గం ఏంటంటే ఈరోజు కనీసం వేతనం లేదు వాళ్ళకి, ఈరోజు సౌకర్యాలు ఏమీ లేవు. అంగన్వాడీలో శిశుమరణాలు కాపాడుతూ ఉన్నారు. అలాగే ఆశలు ఉన్నారంటే కరోనా టైంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం తగ్గలేదు. మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు బిడ్డ చాకరీ చేస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళకి వేతనం అంటూ పెంచలేదు. అలాగే శానిటైజర్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంటారు కానీ వాళ్ళకు కూడా వేతనాలు లేవు. అలాగే ఈ రోజు ధర్నా పడిపోయి కలెక్టర్ గారి ఆఫీస్ లో లేకుండా వెళ్ళిపోయారు. అంటే స్కీమ్ వర్కర్స్ ఉంటేనే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం నడిపించాలి స్కీమ్ వర్కర్సే. అలాంటి సందర్భాల్లో ఈ రోజు ధర్నా కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్ లో లేకుండా పోవడం చాలా దుర్మార్గం అని మేము సిఐటిగా చెప్తున్నాము. ఈ రోజుతో ఆగిపోదు, భవిష్యత్తులో ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. వాళ్ళ జీతాలు పెంచే వరకు మేము పోరాడతామని తెలుపుతూ ఉన్నాము. హిందూపురంలో హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణపై సిఐ రాజగోపాల్ నాయుడు దాడి చేశారనే ఆరోపణలతో వివాదం చెలరేగింది. ఈ ఘటనను ఖండిస్తూ పుట్టపర్తి ఎస్పీ కార్యాలయం వద్ద దళిత సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. సిఐపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ నందమూరి లక్ష్మీ పార్వతి తీవ్ర స్థాయిలో స్పందించారు. భువనేశ్వర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని పేర్కొంటూ అసెంబ్లీ రికార్డులు బయట పెడితే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే భువనేశ్వర్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. నేను ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆమె ఒక మాట అన్నారు, అక్కడ కౌరవ సభలో ద్రౌపదిని అవమానించినట్టుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చట్టసభలో అసెంబ్లీలో నన్ను కూడా నా శీలం మీద నిందలేశారు, నన్ను వ్యక్తిత్వ హననం చేశారు, నన్ను చాలా ఘోరంగా అవమానించారంటూ ఆమె ఒక పచ్చి అబద్ధం మాట్లాడారు.
పచ్చి అబద్ధం. ఎందుకంటే బహుశా కుటుంబం అంతా అబద్ధాల్లోనే నడుస్తా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. భర్త, కొడుకు, చివరికి ఈమె కూడా కుటుంబంలో చేరిపోయింది అబద్ధాల ప్రపంచంలోనే. తల్లి, నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, నువ్వెవరో కాదు, ఎన్టీఆర్ గారి కుమార్తెవి. మేము గౌరవంగానే అడుగుతున్నాను. నేను ఒక్క సమాధానం చెప్పమ్మా. నువ్వు నిన్ను చట్టసభ అంటే శాసనసభలో ఎవరైనా అవమానం చేశారా? అది ఒక్కసారి మీరు నిరూపించగలరా? ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, ఈ ప్రభుత్వం మరి రికార్డులన్నీ ఉంటాయి, అసెంబ్లీ రికార్డులన్నీ కూడా. వాటన్నిటిని కూడా బయటికి తీయించి పరిశీలిస్తే మిమ్మల్ని అవమానం చేశారో లేదో అనేది చాలా స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. ఈ విధంగా మీకు మీరే ఒక సానుభూతిని క్రియేట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే అది నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరనే సత్యాన్ని కూడా మీరు గ్రహించాలి. ఎందుకు ఊరికే నోరు ఉంది కదా అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయటం ఎందుకమ్మా? నువ్వు ఎన్టీఆర్ కూతురు అనే సంగతి నువ్వు మర్చిపోబాక. అది చంద్రబాబు లోకేష్ వాళ్ళిద్దరు మాత్రం అబద్ధాలకి ఒక పేటెంట్ లాగా అయిపోయారు. ఇప్పుడు ఆ కోవలో నువ్వు కూడా చేరుతా ఉన్నావని తెలుస్తా ఉంది. అదొక్కసారి ఆ రికార్డులను పరిశీలిస్తే వాస్తవం ఏంటనేది బయటకు వస్తుంది. నిజానికి నీ వ్యక్తిత్వాన్ని, నీ క్యారెక్టర్ మీద నిందల్ని ఈ ఊరు వాడ మొత్తం ప్రచారం చేసింది నీ కొడుకు, నీ భర్త. నువ్వు ఫస్ట్ ఎవరిని నియంత్రించాలా? నువ్వెవరిని నిందించాలా? వాళ్ళని ఆపాలా? రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను తీసుకెళ్లి బజార్లో పెడతారా అని చెప్పి వాళ్ళని నీ కొడుకు 4 తన్నులు తన్నాలా, 4 దెబ్బలు వేయాలా? ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు తల్లి మీద ఎవరైనా తీసుకెళ్తారా జనంలోకి అని చెప్పి? అది పోయి నువ్వు కూడా ఎవరో మీద నిందలేస్తే ఎట్లమ్మా? అప్పుడు మీ పార్టీలో ఉన్నవారే మిమ్మల్ని ఒక మాట అంటే నిజంగానే ఆ రోజు అందరం ఖండించాము. ఎందుకంటే ఒక మహిళను ఆ విధంగా అవమానించకూడదని. కానీ అంతకు ముందు నీ కొడుకు, నీ భర్త, వాళ్ళ కుటుంబం స్త్రీల మీద చేసిన అవమానాలను కూడా నువ్వు ఒక్కసారి గనక గమనించి ఉంటే నువ్వు వాళ్ళనే ముందు నిందించి ఉండేదానివి. ఎవరైనా స్త్రీలంటే స్త్రీలే కదా. అలాంటిది రాజకీయ ప్రయోజనం కోసం నీ భర్త నిన్ను మొదటి నుంచి కూడా ఈ విధంగానే వాడుకుంటానే ఉన్నాడు. పార్టీలో చేరే దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిన్న రాజకీయ ప్రయోజనాలకు అడ్డం పెట్టుకుని వాడుతున్నాడు. అలాగే నీ కొడుకు కూడా అట్లాగే. మహారాష్ట్రలోని నందుర్బర్ జిల్లా తొరన్మల్ హిల్ స్టేషన్ లో ఉత్కంఠభరిత ఘటన చోటు చేసుకుంది. సీతాఖాయ్ పాయింట్ లో జిప్ లైన్ పై వెళ్తున్న ఓ పర్యాటకుడు మధ్యలో నుంచి కుక్కుపోయాడు. 3500 అడుగుల లోతైన లోయపై దాదాపు గంట పాటు గాల్లో వేలాడుతూ భయాందోళనకు గురయ్యాడు. చివరకు సహాయక బృందం సాహసోపేతంగా అతన్ని సురక్షితంగా కాపాడింది. वो घबराहट में नहीं रहेगा, कोई ना कोई भी आदमी हो घबराहट तो लगेगी। इतनी स्पीड में होता होगा तो फील करती है। आवाज दे रहे हैं, वो घबरा रहे हैं। रस्सी पकड़ के ले 60 किलो से कम आदमी है, नहीं चलेगा। अब उसको उसको 15 मिनट से लटक रहे हैं। రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నంద్యాల జిల్లా దస్తావేజ్ విలేకరుల సంక్షేమ సంఘం చేపట్టిన పెండౌన్ సమ్మెకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ప్రజల అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే జీవో నెంబర్ 396 రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సంఘం నాయకులు స్పష్టం చేశారు. చేయడానికి ముఖ్య కారణం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ను ప్రైవేటీకరణ చేస్తా ఉంది. ఈ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తులకు ఎంతో నష్టం కలిగే అవకాశం ఉంది.
అన్ని డిపార్ట్మెంట్ లాంటిది మన డిపార్ట్మెంట్ కాదు. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తులకు భద్రతకు సంబంధించిన విషయం. గతంలో మీకు తెలిసే ఉంటుంది, ఇటీవలి కాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, భవిష్యత్ అంతా పీపీపీలదే, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, ప్రజలు మరియు ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంతో ఉంటాయని చెప్పారు. అన్ని డిపార్ట్మెంట్ గురించి ఏమో తెలియదు, కానీ ఈ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణ చేయడం వల్ల అనేక నష్టాలు ఒరిగే అవకాశం ఉంది. ఇది ప్రజల ఆస్తుల భద్రతకు ఎంతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయము. అది కాక ఇది పాస్పోర్ట్ తరహాలో అన్ని రకమైన సౌకర్యాలతో దీన్ని నడిపిస్తాము. దీనికంటూ కొంత ఫీజును పెడతాము. దాని ద్వారా ప్రభుత్వానికి ఇంకా ఆదాయం వస్తుంది. ఎందుకండి ఇవన్నీ? ఇప్పుడున్న ఆఫీసుల్లో కనీస వసతులు మీరు పెట్టండి, వాష్రూము, టాయిలెట్ రూము, ఇంకా స్నాక్స్ పెట్టండి, ఇంకా రకరకాలుగా చెయ్యండి. ఎవరు కూడా దీన్ని వద్దనరు. ఇది అస్యూరెన్స్ ఆఫీస్ అంటారు దీన్ని భరోసా కలిగించే ఒక డిపార్ట్మెంట్ ఇది. అటువంటి అస్యూరెన్స్ ప్రైవేటు వ్యక్తులతో ఎలా ఉంటుంది చెప్పండి? ఓకేనా? నంద్యాల మరియు రాష్ట్ర ప్రజలకు మా సమ్మెను ఇంతవరకు విజయవంతం చేసి ఈ సమ్మెను ప్రజల్లోకి తీసుకెళ్లిన మన మీడియా మిత్రులకు నా నమస్కారం. ఈరోజుతో 12వ రోజు మా సమ్మె కొనసాగిస్తున్నాము. ఈరోజు చివరి దినము. మరియు ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్లోనే మేము సమ్మె విరమించాలని ఒక నిర్ణయం తీసుకొని ఉంటుంది. కానీ ప్రభుత్వం వారు ఇచ్చిన మాట ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ మాట తప్పారు. అందుకోసమని ఇన్ని రోజులు మేము కొనసాగించాము. మరియు ఈ జీవో నెంబర్ 396ను సవాల్ చేస్తూ మేము హైకోర్టులో పిల్లు వేశాము. అది నెంబర్ అయింది. అది త్వరలోనే విచారణకు వస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే మన గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396ను రద్దు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇది మేము సమ్మెను విరమించినట్టు కాదు, ప్రజల కోసమని, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పే ఒక నెపంతో మేము ఈ సమ్మెను విరమించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. దయచేసి ఇప్పటికైనా మీరు ఈ జీవో నెంబర్ 396ను రద్దు చేసుకోండి. మా సమస్యను మమ్మల్ని ఇలాగే మా దస్తావేజీ లేఖలను ఇలాగే కొనసాగించి మా వృత్తిని భంగం కలగకుండా చేయాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.